చూడు కనిపిస్తుందా? కనిపిస్తుందా స్క్రీన్? కనిపిస్తుంది. డేటా సో ఒకసారి నేను డిలీట్ చేసి మళ్ళీ ఒకసారి క్రియేట్ చేస్తా. ఓకే, సో చూడు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి అంటే మనకు వచ్చే రిక్వైర్మెంట్ ఏంటి అంటే ఇది మన రిక్వైర్మెంట్ అనమాట, ట్రాక్ బోట్ అనేది. ఓకేనా, ట్రాక్ బోట్ అనేది ఒక రిక్వైర్మెంట్. పర్సనల్ ఫైనాన్స్ మేనేజర్ యూజింగ్ ద ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా పర్సనల్ ఫైనాన్స్ మేనేజర్ అనేది మనం ఒక ఇంప్లిమెంటేషన్ ఇవ్వాలి. దీనిలో ఇలా ఉండాలి అని చేస్తారన్నమాట. ట్రాకింగ్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెన్సెస్, విజువలైజేషన్ ఫైనాన్షియల్ డేటా, ఫ్యూచర్ ఎక్స్పెన్సెస్, ఇదంతా తీసుకొని మనం ఇక్కడ లాగిన్ రిజిస్ట్రేషన్స్, సమ్మరీ, చార్ట్స్, ట్రెండ్స్, యాడ్, ఇదంతా కూడా మనకు ఉండాలి అన్నాడు. ఓకేనా, సో దీనికి మనం ఏం చేస్తున్నాము అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రంట్ ఎండ్ డిజైన్ చేసుకోవాలి. ఇది దేనిపైన డిపెండ్ అయి ఉంది? ఫైనాన్షియల్ కదా. సో ఫైనాన్షియల్ ఫ్రంట్ ఎండ్ అని ఒకటి సెర్చ్ చేసుకోవాలి. ఆన్లైన్లో మనకు చాలా దొరుకుతాయి అన్నమాట, ఫ్రంట్ ఎండ్ దొరుకుతాయి అన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫైనాన్షియల్ HTML, ఫ్రీ HTML టెంప్లెట్స్ అంటే చాలా వస్తాయి మనకు. సో మనం ఏమైనా తీసుకోవచ్చు ఇక్కడ నుంచి. ఫ్రీ HTML టెంప్లెట్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఉన్నాయి, ఇదంతా టెంప్లెట్ అనమాట. సో మనం డౌన్లోడ్ అనగానే డౌన్లోడ్ అవుతుంది. ఓకే, ఇక్కడ డౌన్లోడ్ అనగానే మనకు డౌన్లోడ్ అయిపోతుంది. ఇది నచ్చితే డౌన్లోడ్ అనవచ్చు. ఇంకా చాలా వెబ్సైట్స్ ఉన్నాయి, టెంప్లెట్ డెమో అని ఒక వెబ్సైట్స్, ఇంకా మనకి ఏమున్నాయి చాలా, HTML కోడెక్స్ అని ఉంటుంది. ఇంకా ఇక్కడ nicepage.com అని, nicepage.com, ఇవన్నీ కూడా టెంప్లెట్స్ అనమాట. మనకు కావాల్సిన టెంప్లెట్ డైరెక్ట్గా తీసుకోవచ్చు, మనం డిజైన్ చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా, నేను అలాగే ఫ్రంట్ ఎండ్ డిజైన్ చేయాల్సిన అవసరం లేదన్నమాట. ఓకేనా, మనకి ఏది కావాలంటే అది ఇక్కడ సెర్చ్ చేసుకొని, ఇలా వెబ్సైట్స్, చాలా వెబ్సైట్లు ఉంటాయి, ఫ్రీ వెబ్సైట్స్. ఆ ఫ్రీ వెబ్సైట్స్లోకి వెళ్ళేసి మనకు కావాల్సి సెర్చ్ చేసుకోవాలి, డౌన్లోడ్ చేసుకోవడం. ఇట్లా ఇది ఇప్పుడు ఉందా, ఇది మనకు నచ్చింది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఇది నువ్వు డౌన్లోడ్ కొట్టేయడమే, డౌన్లోడ్ కొట్టేసి డౌన్లోడ్ అయిపోతుంది. ఇవన్నీ కూడా టెంప్లెట్స్ అనమాట. ఓకే, డెమో చూడాలని కూడా డెమో క్లిక్ చేసుకుంటే నీకు డెమో చూపిస్తాడు, ఆ టెంప్లెట్ ఎలా ఉంది అని. ఇక్కడ కనిపిస్తుందా డెమో? ఇది ఇదంతా టెంప్లెట్. మనం ఇంకా మళ్ళీ డిజైన్ చేయాల్సిన ఏది అవసరం లేదు. సో ఇక్కడ నీకు ఏ మొబైల్లో ఎలా వస్తుంది అని చూపిస్తున్నాడు. ఓకేనా, ఇది కూడా మనకు, ఇది కూడా నచ్చింది అనుకో, క్లోజ్ చేసుకొని బ్యాక్ వచ్చేసి డౌన్లోడ్ చేసుకోవడమే. బ్యాక్ వచ్చేసి కంప్లీట్గా డౌన్లోడ్ చేసుకోవడం. ఓకే, డౌన్లోడ్ అంటే డౌన్లోడ్ అయిపోతుంది. డౌన్లోడ్ అని అనుకోండి, అది డౌన్లోడ్ అయిపోతుంది. లేదంటే మనం లాగిన్ అయిపోయి డౌన్లోడ్ అవుతుంది. మనం లాగిన్ అడుగుతుంది. ఇది ఏమంటున్నాడు, ఇది పైసలు పెట్టాలి, మనం అమౌంట్ పెట్టాలి. ఇది అవసరం లేదు, ఫ్రీ కావాలి మనకు. ఫైనాన్స్ మాస్టర్ 2.7, ఫైనాన్స్ మాస్టర్ 2.7, ఫైనాన్స్ మాస్టర్, ఇది నేను ఇందాక డౌన్లోడ్ చేశాను ఇలానే. సో ఇట్లా మనం డౌన్లోడ్ చేస్తే దొరుకుతాయి, ఫ్రీగా చూసుకొని డౌన్లోడ్ చేసుకోవాలి. సో ఇలానే ఇందాక నేను ఏది డౌన్లోడ్ చేశారు, ఇది ఫైనాన్స్ మాస్టర్ అనేది డౌన్లోడ్ చేశాను. ఎక్స్ట్రాక్ట్ చేసి చూపిస్తాను ఎలా ఉంటుందని. ఎక్స్ట్రాక్ట్ చేశాను, ఇక్కడ ఉంది, ఓపెన్ చేస్తున్నా. index.html రన్ చేసుకుంటే ఇది. ఓకేనా, ఇది తీసుకుంటున్నాను నేను. సో ఇది డైరెక్ట్గా మనకి ఎగ్జిక్యూట్ అవుతుంది కదా. అట్లా కాకుండా మనకి ఎక్కడ ఎగ్జిక్యూట్ అవ్వాలి, ఒక జాంగో ఫ్రేమ్వర్క్ క్రియేట్ చేసుకుని దానిలో ఎగ్జిక్యూట్ అవ్వాలి కదా. హలో, ఏమైందమ్మా, ఏమైనా ప్రాబ్లమా? లేదు సార్. టీమ్ మెంబర్స్
రైట్, చూడు ఇది మనకు ఇక్కడ ఏముంది, .html ఫైల్స్ ఉన్నాయి. ఇది ఒక ఫైనాన్స్. ఓకే, మనకు .html ఫైల్స్ ఉన్నాయి. తర్వాత JS జావాస్క్రిప్ట్ ఫైల్స్, ఇమేజెస్ ఫైల్స్ ఇవన్నీ ఉన్నాయి కదా. వీటన్నింటిని ఏమంటాము అంటే స్టాటిక్ అంటాం. HTML ఏమో మనం టెంప్లెట్ అన్నాం కదా, ఇవేమో స్టాటిక్ అవుతాయి. ఇవన్నీ కూడా స్టాటికే. ఈ ఇమేజెస్, ఈ JS, CSS, ఓకేనా, ఈ ఫోన్స్ ఇవన్నీ కూడా మనం స్టాటిక్ అంటాం అన్నమాట. ఓకే, ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము అంటే ఇప్పుడు నేను ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకుంటున్నాను కానీ న్యూ డెవలప్మెంట్లో నేను కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసుకొని CMD ఎంటర్ చేసుకొని డోర్ బిడ్డ డోర్ పెట్టుకున్నాను. ఓకే, ఇక్కడ ఏంటి మనకు జాంగో ఫ్రేమ్వర్క్ ఏంటి, Django -admin స్టార్ట్ ప్రాజెక్ట్ నేమ్ ఇందాక ఏమన్నా నేను పర్సనల్ ఫైనాన్షియల్ మాస్టర్ కదా సంథింగ్. పర్సనల్ ఫైనాన్స్ మేనేజర్ ఫైనాన్స్ _మేనేజర్. స్పేసెస్ ఇవ్వద్దు. ఒకవేళ ఇలా నువ్వు 3 words తీసుకోవాలనుకుంటే స్ప్లిట్ విత్ _ అన్నమాట. ఓకే, మనకి ఇది క్రియేట్ చేసుకున్నాను. ఆ ఫోల్డర్లో క్రియేట్ అయిపోయింది సక్సెస్ఫుల్గా. ఎక్కడ క్రియేట్ అయిపోయింది కదా. సో అలానే సిడి పర్సనల్ ఓకే చేంజ్ చేసుకొని మళ్ళీ ఏమంటున్నాను నేను పైథాన్ .py స్టార్ట్ యాప్ యూజర్ యాప్ ఒకటి సరిపోతుంది నాకు. ఓకే, ఇక్కడ మనకు ఓపెన్ చేసింది యూజర్ యాప్. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, నేను ఇప్పుడు మనము యూజర్ యాప్ క్రియేట్ చేసుకున్నాం, ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకున్నాం కదా. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఇప్పుడు నేను నాకు సింపుల్గా ఉండడానికి నేను ఈ పైచామ్లో ఓపెన్ చేసుకుంటున్నాను. ఎందుకంటే ఫైల్స్ అన్ని ఇక్కడే ఓపెన్ అవుతాయి. మనం ఐడిఎల్ఈలో ఎడిట్ చేసుకోవడం ఈ సపరేట్ ఇదంతా ఉండదు. సో నేను పైచామ్లో డైరెక్ట్ ఓపెన్ చేసుకుంటున్నాను. ఎక్కడ ఉంది, పర్సనల్ ఇక్కడ ఉంది కదా. సో ఇక్కడ ఏం చేస్తున్నాను, ఫస్ట్ అప్లికేషన్ కాన్ఫిగరేషన్, తర్వాత టెంప్లెట్స్ ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నాను. ఇందాక మనం క్రియేట్ చేసుకున్నాం కదా, టెంప్లెట్స్ అని క్రియేట్ చేసుకుంటున్నాను. ఓకే, అలానే ఇంకొక ఫోల్డర్ కూడా క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ ఇప్పుడు మనకి ఏ ఫోల్డర్ క్రియేట్ అయింది, టెంప్లెట్స్ క్రియేట్ అయింది కదా. క్రియేట్ అయిపోయింది. న్యూ ఫోల్డర్ టెంప్లెట్స్, అలానే ఇంకొక ఫోల్డర్ స్టాటిక్ అనమాట. .html ఫైల్స్ అన్నీ టెంప్లెట్లో పెట్టుకోవాలి. ఓకేనా, ఆ CSS ఫైల్స్ అన్నీ, ఇమేజెస్ ఫైల్స్ అవన్నీ కూడా స్టాటిక్లో పెట్టుకోవాలి. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తున్నాను నేను, స్టాటిక్ కాన్ఫిగరేషన్, టెంప్లెట్ కాన్ఫిగరేషన్ రెండు చేద్దాం. ఎక్కడ సెట్టింగ్స్లో కదా, సెట్టింగ్స్ ఓపెన్ చేసి ఇది ఇక్కడ బేస్ డైరెక్టరీ కదా. నేను ఏమంటున్నాను సింపుల్గా మన ఇష్టం అమ్మ, మనం ఏమన్నా రాసుకోవచ్చు. os.path.join base dir ఫోల్డర్ నేమ్ ఏం తీసుకున్నాను నేను, క్యాపిటల్ టెంప్లెట్స్ తీసుకున్నాను. ఓకేనా, అలానే మనకి ఏం కావాలి ఇప్పుడు, స్టాటిక్ కావాలి. స్టాటిక్ ఓకేనా, TDIR సారీ స్టాటిక్ అంటే SDIR. ఇప్పుడు మనకు ఇన్స్టాల్ యాప్స్ కాన్ఫిగరేషన్ ఇక్కడ ఏంటిది, యూజర్ యాప్ సరిపోతుంది, ఒక మోడల్ సరిపోతుంది. తర్వాత టెంప్లెట్ కాన్ఫిగరేషన్ కాపీ పేస్ట్ చేయాలి. ఓకేనా, తర్వాత టెంప్లెట్ ఇప్పుడు స్టాటిక్ కాన్ఫిగరేషన్ ఏమో డైరెక్ట్ క్రియేట్ చేసుకొని మనమే ఇంకో డైరెక్టరీ క్రియేట్ చేసుకోవాలి. కింద స్టాటిక్ ఫైల్స్ _dirs అన్నమాట. ఇట్లా మనము లిస్ట్ క్రియేట్ చేసుకొని, డైరెక్టరీస్ లిస్ట్ క్రియేట్ చేసుకొని మనము పేస్ట్ చేసుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్, స్టాటిక్ ఫైల్స్ _dirs. సో దెన్ ఏంటి, ఇది అర్థమైంది లైను. ఓకే, సో ఇక్కడ మనం స్టాటిక్ డైరెక్టరీస్ క్రియేట్ చేసుకున్నాము, టెంప్లెట్స్ క్రియేట్ చేసుకున్నాము, అయిపోయింది. సెట్టింగ్స్ వర్క్ అయిపోయింది. సెట్టింగ్స్ ఇంకేం పని లేదు. ఓకేనా, సెట్టింగ్స్ క్లోజ్ చేసుకున్నాను. సెట్టింగ్స్ క్లోజ్ చేసుకుని ఇప్పుడు మనం టెంప్లెట్స్లో .html ఫైల్స్ కదా, ఇంకో కాపీ చేసుకుంటున్నాను. ఏది మన ఇప్పుడు నేను డౌన్లోడ్ చేసుకున్నప్పుడు ఉంది కదా టెంప్లెట్, అది దాంట్లో HTML ఫైల్స్ని ఇలా పెడుతున్నాను టెంప్లెట్స్లో. తర్వాత రిమైనింగ్ అవన్నీ ఉన్నాయి కదా,
ఇవన్నీ కూడా కాపీ చేసుకొని ఇవన్నీ కూడా స్టాటిక్ ఫోల్డర్లో పెట్టేస్తున్నాను. స్టాటిక్ ఫోల్డర్ పేస్ట్ చేసిన. ఓకేనా, అయిపోయింది. స్టాటిక్లో ఇవన్నీ ఫోల్డర్స్ పెట్టేసుకున్నాను. తర్వాత వచ్చేసి టెంప్లెట్స్లో HTML పెట్టేసుకున్నాను. ఓకే, ఇప్పుడు ఒకసారి రన్ చేద్దాం. సో పైథాన్ manage.py రన్ సర్వర్ కదా, రన్ సర్వర్. నువ్వు ఇక్కడ డైరెక్ట్ ఇక్కడ కూడా రన్ చేసుకోవచ్చు అమ్మా. టర్మినల్లో కూడా cd న్యూ డెవలప్మెంట్ CLS cd పర్సనల్ ఫైనాన్స్ మేనేజర్ చేంజ్ చేసుకుంటే పైథాన్ manage.py రన్ సర్వర్ ఎంటర్. ఓకే, ఇప్పుడు URL వచ్చేసి URL క్లిక్ చేసుకుంటే మనకు బ్రౌజర్లో ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ అయింది కదా. సో మనకి index.html ఓపెన్ అవ్వాలి కాబట్టి ఇప్పుడు URLస్ పెట్టుకోవాలి. URLస్లో మనకు నేను index.html అంటే నేను URL లో ఇండెక్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు, నేను ఎంటీ పెట్టుకుంటున్నాను. మనం మార్నింగ్ క్లాస్లో ఏం చేసాము, /index ఇచ్చాం కదా, /index ఆ పాత్ ఈ పాత్ మ్యాచ్ అవ్వాలన్నా. సో అలా కాకుండా ఎంటీ పాత్ర మ్యాచ్ చేస్తున్నాను నేను. ఓకేనా, వ్యూస్ ఇండెక్స్ అంటున్నాను. వ్యూస్ ఇండెక్స్ అంటే వ్యూస్ ఎక్కడి నుంచి వస్తున్నాయి మనకు, ఫ్రమ్ ఏ యాప్. ఇప్పుడు యాప్ ఏం క్రియేట్ చేసుకున్నాం మనము, యూజర్ యాప్. వెరీ గుడ్, యూజర్ యాప్ ఇంపోర్ట్ వ్యూస్ అనేది యూజర్ యాప్ నుంచి వస్తున్నాయి. ఓకే, యూజర్ యాప్లో వ్యూస్ ఉంది, ఆ వ్యూస్లో ఇండెక్స్ అనేది మనం క్రియేట్ చేయాలి. కాపీ యూజర్ యాప్ వ్యూస్. ఇప్పుడు మనం ఇక్కడ DEF ఇండెక్స్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేస్తుంది. ఓకేనా, రిటర్న్ చేస్తుంది. రిక్వెస్ట్ని రిటర్న్ చేస్తుంది ఏ పేజ్కి, index.htmlకి రిటర్న్ చేస్తుంది. index.html ఆల్రెడీ మనం టెంప్లెట్స్లో రాసుకున్నాం. ఒకసారి మనం ప్రాజెక్ట్ అన్న ఓపెన్ చేస్తున్నాం. ఇక్కడే కదా, రీఫ్రెష్ ఓపెన్ అయిందా, ఓపెన్ అయిపోయింది. బట్ ఏంటి, మనము ఈ స్టాటిక్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. స్టాటిక్ కాన్ఫిగరేషన్ చేసినా కూడా ఈచ్ అండ్ ఎవ్రీ ఫైల్లో ఇప్పుడు మనం HTML ఉంది కదా, ఈ index.html స్టాటిక్ లోడ్ చేసుకోవాలి. ఎలా లోడ్ చేసుకోవాలి, ఇక్కడ సింటాక్స్ ఉంటుంది చూడు, కర్రీ బ్రాకెట్ ఓపెన్ పర్సెంటైల్ లోడ్ స్టాటిక్ అనాలి. ఓకేనా, లోడ్ స్టాటిక్ మరియు పర్సెంటైల్ కర్రీ బ్రాకెట్ ఓపెన్ క్లోజ్ చేసుకున్న తర్వాత ప్రతి దానికి ఇది యాడ్ చేయాలి. ఇది స్టాటిక్ అనే యాడ్ చేయాలి. స్టాటిక్ కర్రీ బ్రాకెట్ ఓపెన్, స్టాటిక్ స్పేస్ సింగిల్ కోట్లో పెట్టుకోవాలి. ఇది సింగిల్ కోట్లో పెట్టుకొని ఓకేనా క్లోజ్. సో ఇలా స్టాటిక్ ప్రతిదానికి స్టాటిక్ సింగిల్ కోట్, ఇదంతా కూడా సింగిల్ కోట్లో ఉండాలి. పై వాటికి ఎందుకు పెట్టట్లేదు నేను అంటే, దీస్ ఆర్ కమింగ్ ఫ్రమ్ వాట్, దీస్ ఆర్ కమింగ్ ఫ్రమ్ డైరెక్ట్లీ ఫ్రమ్ ద URL. వెబ్సైట్ నుంచి వస్తుంది. ఇవేమో మన లోకల్ ఫోల్డర్ స్టాటిక్ ఫోల్డర్లో నుంచి ఉన్నాయి కాబట్టి స్టాటిక్ లోడ్ చేస్తున్నాను నేను. ఓకేనా, అది అయిపోయిన తర్వాత అట్లానే మళ్ళీ కిందికి వెళ్ళాలి. కింద కూడా మనకు ఉంటాయి దాంట్లో JS ఉంటుంది. JS ఫోల్డర్ నుంచి వస్తున్నాయి అన్నమాట. ఇవన్నీ కూడా JS స్టాటిక్లో JS ఫోల్డర్ నుంచి వచ్చాయి. కాపీ చేసుకుని ఓకే, సో సేవ్ చేసుకుంటున్నాను. మళ్ళీ ఒకసారి బ్రౌజర్లోకి వెళ్ళి ఒకసారి రీఫ్రెష్ చేద్దాం. ఇప్పుడు ఎలా ఉంటుంది మూమెంట్ వచ్చిందా? ఇప్పుడు మనకి ఇమేజెస్ రాలే. ఇమేజెస్ కూడా మన స్టాటిక్ అనేది ఏంటి, ఇమేజెస్ JS CSS దీస్ ఆల్ ఆర్ కమ్స్ అండర్ స్టాటిక్ అనమాట. సో మనం స్టాటిక్ అనేది కీవర్డ్ అనేది కంపల్సరీగా యాడ్ చేయాలి. ఇమేజెస్ కూడా, ఇమేజెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి చూడు ఒకసారి. మనకు ఫైనాన్స్ కిందకి వచ్చేస్తే ఇక్కడ కూడా కిందకి వచ్చేస్తే ఇక్కడ ఉండే ఛాన్స్ ఉంది. ఇక్కడ ఉందా ఇమేజెస్? లేదు, ఇమేజ్ ట్యాగ్ కాదు ఇది. కొంచెం కిందకి వచ్చేసి ఇక్కడ ఉంది బ్యాక్గ్రౌండ్లో. ఇక్కడ ఒకసారి ట్రై చేద్దాం ఇక్కడ యాడ్ అవుతుందా లేదా. ఓకే,
ఈ ఫోన్ బ్రౌజర్లో రిఫ్రెష్ చేసి యాడ్ అయిందా? రైట్, వచ్చేసిందా మనకు ఇమేజ్ వచ్చేసింది. అలానే కింద ఇవన్నీ కూడా రావాలంటే వి మస్ట్ యాడ్ ట్యాగ్ అనేది కంపల్సరీగా యాడ్ చేసుకోవాలి. ఈ ట్యాగ్ అన్నిటికీ స్టాటిక్ ట్యాగ్ యాడ్ చేస్తే ప్రతిదానికి స్టాటిక్ ట్యాగ్ అనేది యాడ్ చేయాలి. ఇక్కడ అప్పరు ఇంకెక్కడెక్కడ ఉందో చూడు, ఇంకెక్కడ ఇమేజెస్ కనిపిస్తున్నాయి మనకి, ఇక్కడ ఉన్నాయా ఇమేజ్ ట్యాగ్. ఎస్, ఇక్కడ కూడా మనం స్టాటిక్ ట్యాగ్ అనేది కంపల్సరీగా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి బ్రౌజర్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి. వచ్చిందా? ఇమేజ్ వచ్చేసింది. మరి మొత్తానికి యాడ్ చేద్దామా సరే అంటే మొత్తానికి అవసరం లేదు, మనకి ఎంతవరకు కావాలో అంతవరకు యాడ్ చేసుకో. లేదు ఇప్పుడు నువ్వు స్టార్టింగ్లో ఉన్నావు కాబట్టి నువ్వు ఏంటంటే మొత్తం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి చూడు, మొత్తానికి యాడ్ చేసుకొని ఎలా వస్తుందో చూడు. వచ్చిన తర్వాత మనకు వద్దు అనుకున్నది తీసేస్తే అయిపోతుంది, ఆ కోడ్ మొత్తం తీసేసుకుంటే అయిపోతుంది. మీకు ఎగ్జాంపుల్ ఇక్కడ వరకు పెడుతున్నాను, ఇవన్నీ కూడా ఇమేజెస్ లోడ్ చేస్తాం. నువ్వు ఎవరితో డిస్కస్ చేయొద్దు ఏది, సరేనా? ఓకే ఓకేనా? ఇది ఇక్కడ వరకు ఉన్నాము, ఇవన్నీ ఇక్కడ వరకు పెట్టేసాం. మరి టీమ్ అని చెప్పేసి గ్యాలరీ ఎంత లోడ్ అవుతుంది, ఎంత మనకు అవసరం, నాకు తెలిసి ఎంత అవసరం లేదు. ఓకే, సో మనం ఏం చేద్దాం ఇప్పుడు ఇక్కడ వరకు మొత్తం తీసేసేయాలి. ఫస్ట్ ఇది ఒక ఇమేజ్ పెట్టుకొని, ఇది ఒక ఇమేజ్ పెట్టుకొని, ఓకేనా, ఇక్కడ వరకు పెట్టుకొని. సరే టీమ్ నుంచి అవసరం లేదు, మా టీం నుంచి తీసి పడేద్దాం. అక్కడ ఉన్న టీమ్ నీకు ఇక్కడ కనిపిస్తుంది, మీ టీమ్ అనందా, మీ టీం నుంచి లాస్ట్ నాకు కాంటాక్ట్ ఫామ్ వరకు నేను తీసేస్తాను. నాకు కాంటాక్ట్ ఉంచుకుంటాను, ఎందుకంటే నేను లాగిన్ అవ్వాలి కాబట్టి. హ్యాపీ కస్టమర్స్, ప్రైసింగ్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ తీసేసుకున్నాను, తీసేసుకొని సేవ్ చేసుకొని ఒకసారి లోడ్ చేస్తున్నాను. లోడైందా? సో కొంచెం చూడడానికి బాగుంటుంది అనుకున్నప్పుడు ఉంచుకోవచ్చు, లేదు అనుకుంటే మొత్తం తీసేసేయండి. కాంటాక్ట్ ఫామ్ సెక్షన్ టు చెక్ చేసుకోవాలి, సెక్షన్ అన్నది ఏ సెక్షన్లో ఉన్నాము. కాంటాక్ట్ సెక్షన్లోకి వచ్చామో ఇంకా రాలేదు, ఇక్కడికి వచ్చేది ఇక్కడ ఐడి కాంటాక్ట్ సెక్షన్, ఇది ఐడి అనేది కాంటాక్ట్ సెక్షన్లోకి వచ్చేసాను కదా. రైట్, ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తాను నేను, ఇక్కడ ఉందా ఫోటో, ఇదంతా కూడా ఫోటో అనమాట. ఈ డేటా అంతా తీసేస్తాను, తీసేసి ఈ ప్లేస్లో ఏం చేస్తానంటే సో మన టైటిల్ పెడతారు, అండ్ ఈ ప్లేస్లో కూడా మన టైటిల్ పెట్టాలి. సో కంప్లీట్గా ప్రాజెక్ట్ అనేది మన టైటిల్ చూస్తేనే అర్థమైపోవాలి మన టైటిల్ మన ప్రాజెక్ట్ అనేది కదా. ఇది తీసేస్తున్నాను, తీసేస్తే చాలా జాగ్రత్తగా తీసేయాలమ్మా. ఏ డివిజన్ ఎక్కడ ఓపెన్ అవుతుంది, ఎక్కడ క్లోజ్ అవుతుందో క్లారిటీగా చూసుకోవాలి. ఓకేనా? సో ఇప్పుడు నాకు చూడు, ఇక్కడ వచ్చిందా కలర్, ఈ కలర్ నుంచి ఈ కలర్ వరకు డివిజన్ ఇక్కడ ఓపెన్ అయింది, క్లోజ్ అయింది. సో డిలీట్. నేను సెక్షన్ టు సెక్షన్ తీసేస్తేనేమో డైరెక్ట్గా సెక్షన్ టు సెక్షన్ తీసేయచ్చు, లేదు నేను సెక్షన్లో ఉన్న డేటాను తీసేస్తున్నాను, డివిజన్స్ని తీసేస్తున్నాను. ఓకేనా? ఇప్పుడు నేను ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వచ్చాను, తర్వాత ఫ్రమ్ ఏ టు ఏ డిలీట్, సేమ్ ఫ్రమ్ ఏ టు ఏ డిలీట్. ఓకే, ఒకసారి వెళ్ళి చెక్ చేయి. కంప్లీట్గా వెళ్ళిపోయింది కదా, ఒకసారి కంట్రోల్ చేయడాను. ఎస్, కమ్ బ్యాక్. వచ్చిందా? ఇక్కడ మనం ఏంటంటే మనము కాపీ రైట్స్ 2025 కాపీ రైట్స్ వచ్చేసింది మనకు 2025. ఇదంతా అవసరం లేదు, స్క్రిప్ట్ ఇదంతా తీసేస్తాను. తీసేసి సింపుల్గా మన నేమ్ పెట్టేస్తాను. అది ట్రాక్ బోటా ఇది అన్నాడు కదా, ట్రాక్ బోట్ ఫైనాన్షియల్ మేనేజర్. ఓకేనా? పెట్టేస్తాను పర్సనల్ ఫైనాన్స్ మేనేజర్ పెట్టేసి చెక్ చేయండి. వచ్చిందా? ఇది ఇప్పుడు మనము ఎక్కడెక్కడ కావాలో అక్కడక్కడ పెట్టేసుకుంటే సరిపోతుంది.
ఈ కాంటాక్ట్ ఫామ్ అనేది తర్వాత సెట్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కమ్ ఫ్రమ్ టాప్ నుంచి వద్దాం. ఇప్పుడు చేంజెస్ ఏంటి, ఇక్కడ మనం ఫైనాన్స్ అన్న అవసరం లేదు. ఇక్కడ ట్రాక్ బోర్డ్, సింపుల్గా చెప్పాలంటే ట్రాక్ బోర్డ్, ఇది కూడా అవసరం లేదు. ఓకేనా. సో ఎగ్జిస్టెడ్ ఏముండదు, లోడింగ్. ఓకే, లోడింగ్ అయిపోయిన తర్వాత నాకేంటి, ఇక్కడ ఈ సెక్షన్ ఉంది కదా, సెక్షన్ టు సెక్షన్ చెక్ చేసుకోవాలి. ఇప్పుడు ట్రాక్ బోర్డ్ అన్నాను, తర్వాత ఐఫోన్ వస్తుంది మనకు, ఇది అవసరం లేదు, ఇది కూడా అవసరం లేదు. ఇక్కడ చేంజ్ అని చూడు, టైటిల్ బార్. తర్వాత నేను ఇక్కడ ఇది చేంజ్ చేయాలి, తర్వాత ఇవి చేంజెస్ చేయాలి. ఫస్ట్ మనకి ఏమొస్తుంది, ఫైనాన్స్ అని వచ్చిందా, ట్రాక్ బోర్డ్ అని రాస్తున్నాను, ట్రాక్ బోర్డ్ అని రాస్తున్నాను సింపుల్గా. ఫైనాన్సెస్ అన్నాడు కాబట్టి ట్రాక్ బోర్డ్ అని సింపుల్గా రాసి ఇక్కడ కింద నేను టైటిల్ పెడదాం. ఓకేనా. సో ఇక్కడ మళ్ళీ తర్వాత ఈ సెక్షన్ ఏంటి, ఈ సెక్షన్ ట్రాక్ బోర్డ్ అయిపోయిన తర్వాత మనము యూఆర్ఎల్ సెక్షన్స్. ఓకేనా, ఆపరేషన్స్ మనం బటన్స్ ఏమేమి పెట్టుకోవాలని. ఫస్ట్ హోమ్ అన్నాడు, ఓకే లెట్ ఇట్ బి హోమ్, హోమ్ ఉండనివ్వండి. తర్వాత యూఆర్ఎల్ నుంచి యూఆర్ఎల్ తీసేయి, ఎందుకంటే ఏమన్నాడు, అబౌట్లో ఏమేమన్నాడు, అబౌట్ టీము, ప్రైజింగ్, ఫ్రీక్వెంట్ క్వశ్చన్స్ ఇవన్నీ ఉన్నాయి అబౌట్ కింద కదా. మోర్ లింక్స్ ఉన్నాయి. సో ఇప్పుడు ఏం చేస్తానంటే నేను ఇప్పుడు ఏది హోమ్ తర్వాత లింక్ ఉందా, ఇక్కడ లిస్ట్ ఐటమ్స్, లిస్ట్ ఐటమ్స్ నుంచి లిస్ట్ ఐటమ్స్ వరకు మొత్తం తీసేస్తున్నాను. వెళ్ళిపోయిందా. ఓకే, ఇప్పుడు కాంటాక్ట్ నేను ఏమని అంటాను, కాంటాక్ట్ని రిజిస్టర్ అంట. ఓకేనా, రిజిస్టర్ అంటాను. తర్వాత ఇంకోటి లాగిన్ అంటారు. సో ఇక్కడ మనము పాత్ నేమ్ రాసుకోండి, పాత్ నేమ్ లాగిన్. ఓకేనా, ఇది ఇక్కడే ఉంది కాబట్టి కాంటాక్ట్ ఇక్కడే పెట్టేసి, తర్వాత ఈ 3 కూడా మనకి ఏం అవసరం లేదు, ఇవన్నీ అవసరం లేదు. ఓకే, తర్వాత వచ్చేసి ఇక్కడ మనం బ్యాంకింగ్ సొల్యూషన్స్ అన్నాడు కదా, ఇక్కడ ట్రాక్ బోర్డు. ఇక్కడ మనం ఏం రాస్తాము అంటే ఫైనాన్షియల్ మేనేజర్ అని ఇక్కడ రాసేద్దాం. సో హియర్ విల్ రైట్ a personal financial manager AI. Personal finance manager using AI. Finance manager using AI. ఓకేనా. అండ్ ఇంకొకటి వచ్చి ఇది ఏంటంటే మనము స్క్రిప్ట్ పెట్టారనమాట, స్లైడ్స్ పెట్టారు. ఓకేనా, 1 2 3 స్లైడ్స్ పెట్టారు. ఒకవేళ 3 రాసుకోవాలి అనుకుంటే ఇక్కడ కింద కనిపిస్తుందా స్లైడ్, ఇదొక స్లైడ్, ఇదొక స్లైడ్, ఇదొక స్లైడ్. లేదు నాకు 2 పెట్టుకుంటా అంటే ఒక స్లైడ్ తీసి ఒకటి తీసేసి 2 పెట్టేసి సరిపోతుంది. సేమ్ ఉంటుంది, సేమ్ అదే కాపీ చేసి పేస్ట్ చేయి. లేదనుకుంటే ఇదే కాపీ చేసి పేస్ట్ చేయి, లేదంటే కంటెంట్ చేంజ్ చేయి. ట్రాక్ బోర్డ్ కదా, ఫైనాన్స్ అనేది ట్రాక్ బోర్డ్ పెట్టేసి ఇక్కడ ఈ P to P కాపీ చేసుకో, ఈజీగా అయిపోతుంది. P to P కదా, కాపీ రైట్స్ అయిపోతుంది. ఓకే, 2 వచ్చేసినప్పుడు ట్రాక్ లాగిన్ రిజిస్టర్ అంటే ఎక్కడికి వెళ్ళిపోతుంది, డైరెక్ట్గా కాంటాక్ట్ ట్యాగ్స్లోకి వెళ్ళిపోయింది. కాంటాక్ట్ ట్యాగ్స్లో మనం చేంజెస్ చేసుకోవాలి. కాంటాక్ట్ ట్యాగ్స్ ఎక్కడ ఉంది, ఇది కదా. ఇక్కడ ఏమంటున్నాడు, లొకేషన్స్ ఇదన్నీ అవసరం లేదు మనకు, తీసేయి. చెప్పండి కాంటాక్ట్. సో ఇక్కడ నుంచి P నుంచి P వరకు తీసేయి, P to P తీసేయి, P to P తీసేయి. ఓకేనా, కాంటాక్ట్ అది కాదు కదా పేరు, రిజిస్టర్ హియర్ అని పెట్టుకోండి. రిజిస్టర్. ఓకేనా, కాంటాక్ట్ ఫామ్ రిజిస్టర్ ఫామ్ అంటే సరిపోతుంది. రిజిస్టర్ ఫామ్. ఓకేనా, రిజిస్టర్ ఫామ్లో ఏమన్నాడు, నేము, ఈమెయిల్, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, నేము, ఈమెయిల్, మొబైల్ అడ్రస్ పెట్టింది. లేదా ఫస్ట్ నేము, లాస్ట్ నేము, ఈమెయిల్, మొబైల్. అంత పెద్దగా అవసరం లేదు మనకు. ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ అన్నాడు కదా,
నేమ్ అంతే సార్. నేమ్ ఈమెయిల్ పెట్టేద్దాం. ఈమెయిల్ ఈమెయిల్ ఈ ఫామ్ టైప్ కూడా చేంజ్ చేసుకోవాలి. ఈమెయిల్ అనేది ఇక్కడ నేమ్ అంటే మనకు నేమ్ అనేది ఇంపార్టెంట్ అమ్మా. ఈ నేమ్ ప్రతి ఫీల్డ్కి ఒక నేమ్ ఇవ్వాలి. ఫీల్డ్కి నేమ్ ఇవ్వాలి, దాంతోనే మనం కాల్ చేస్తాం. ఇప్పుడు నేను ఈమెయిల్ ఫీల్డ్కి ఈమెయిల్ నేమ్ ఇస్తున్నాను, నేమ్ అనేది ఈమెయిల్ ఇస్తున్నాను. ఓకేనా. ఐడి అనేది ఏమో డిజైన్ గురించి వాళ్ళు డిజైన్ చేసుకున్నారు. ఓకేనా. తర్వాత ఇక్కడ ఏమంటున్నాను నేను మొబైల్ నెంబర్ అంటున్నాను. నెంబర్ తీసుకుంటున్నాను నేను. ఐడి ఈమెయిల్ ఉండదు, మనకు సంబంధం లేదు. నేమ్ ఈక్వల్ టు మొబైల్ అంటున్నాను. నేము ఈమెయిల్ మొబైల్. సబ్జెక్ట్ వచ్చేసి అడ్రస్ అంటున్నాను నేను. వాడు ఇక్కడే అడ్రస్ రాసుకున్నాను, నో ప్రాబ్లం. మనకి సింపుల్గా ఉంటుంది కాబట్టి అడ్రస్ ఇక్కడే రాసేస్తున్నాను. నేమ్ ఈక్వల్ టు అడ్రస్. వచ్చిందా. నేను ఈమెయిల్ మొబైల్ అడ్రస్ పాస్వర్డ్ ఇక్కడ క్రియేట్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇది తీసేస్తున్నాను నేను. ఇది తీసేసి ఫస్ట్ రెండు ఒకే దగ్గర ఉన్నాయి కదా పక్క పక్కన, అవి కాపీ చేసుకుంటున్నాను. కాపీ చేసుకొని ఇక్కడ అడ్రస్ తర్వాత పేస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు నాకు పక్క పక్కన వచ్చేస్తుంది. ఓకే. ఏమన్నది యూజర్ నేమ్ అంటారు. ఇది ఆల్రెడీ ఎఫ్ నేమ్ అనేది పైన ఉన్నది కాబట్టి ఇక్కడ మనకు సేమ్ వస్తుంది కదా. ఇప్పుడు యూజర్ నేమ్ అంటున్నాను. అండ్ ఈమెయిల్ వచ్చేసి నాకు పాస్వర్డ్ అవుతుంది. ఈ నేమ్ అని ఇది ఏదైనా ఉండొచ్చు, నేమ్ మనకు సంబంధం లేదు. సో ఇక్కడ నేమ్ అనేది ఇంపార్టెంట్. ఈ నేమ్స్ అనేది ఇంపార్టెంట్. ఏది ప్రతి ఫీల్డ్కి ఒక నేమ్ ఇస్తున్నావు కదా, నేమ్తోనే కాల్ చేస్తాం మనం ఇప్పుడు ఫీల్డ్లో ఉన్న డేటా. ఓకేనా. నేమ్ ఒకటి ఇంపార్టెంట్, ఐడి ఏం అవసరం లేదు. ఐడి అనేది ఏం అవసరం లేదు, ఎందుకంటే ఐడి అనేది డిజైన్ చేయడానికి వాళ్ళు యూజ్ చేశారు. ఓకేనా. ఇది డిజైన్ చేయడానికి యూజ్ చేశారు. మనకి ఈ నేమ్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఈ నేమ్ లేకపోతే మనం కాల్ చేయలేము. నేమ్ అనేది నువ్వు ఎలా ఇచ్చావో యాస్కి అదే నేమ్తో కాల్ చేసుకోవాలి. ఓకేనా. రిజిస్టర్ ఫామ్ అయిపోయింది కదా. రిజిస్ట్రేషన్ ఫామ్ అయిపోయింది. ఒకవేళ లాగిన్ ఫామ్ కావాలనుకుంటే నువ్వు ఎక్కడ డిజైన్ చేసుకుంటావు, ఫర్ ఎగ్జాంపుల్ అబౌట్ సో అండ్ సో ఇక్కడ మనం రాసుకొని లాగిన్ ఫామ్ ఇక్కడ చేసుకుంటా, లేదనుకుంటే ఇక్కడ చేసుకుంటా అన్నా కూడా మీ ఇష్టం. ఓకే. లాగిన్ ఫామ్ ఇక్కడ చేద్దాం. ఇది ఏ లొకేషన్ చూడు, బ్యాంకింగ్ సొల్యూషన్ ఈజ్ అవర్ ప్రయారిటీ. ఎస్, బ్యాంకింగ్ సొల్యూషన్ ఈజ్ అవర్ ప్రయారిటీ అన్నాడు. ఇక్కడ కదా ఈ డివిజన్ ఏది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. దీనిలో ఇమేజెస్ ఉన్నాయి. ఈ ఐడి ఏంటి నెక్స్ట్ కదా, ఐడి అనేది నెక్స్ట్, దీనికి ఇచ్చిన ఐడి అనేది నెక్స్ట్. ఇది దానిలోనే బ్యాంకింగ్ సొల్యూషన్స్ అని అన్నాడు. సో మనం ఏం చేస్తామంటే ఫస్ట్ నాకు ఇది కాల్ అవ్వాలి. ఎప్పుడు హ్యాష్. సో సేమ్ పేజ్లో ఉన్న ఐడిని కాల్ చేయాలంటే ఇట్లా కాల్ చేసుకోవాలమ్మా. హ్యాష్ నెక్స్ట్ అంటే కాల్ అయిపోతుంది. ఏది లాగిన్ అని క్లిక్ చేయగానే కాల్ అయిపోతుంది. లాగిన్ అనగానే ఇప్పుడు ఐడి కాల్ అయిపోతుంది. రిజిస్టర్ అనగానే రిజిస్టర్ కాల్ అయిపోతుంది. సేమ్ పేజ్లో ఉన్నదాన్ని జస్ట్ స్లాష్ హ్యాష్ నుంచి కాల్ చేసుకుంటాం. తర్వాత ఇక్కడ లాగిన్ ఫామ్ క్రియేట్ చేస్తున్నాను. చూడండి, ఏది బ్యాంకింగ్ సొల్యూషన్స్ అనేది నేను డిలీట్ చేస్తున్నాను. బ్యాంకింగ్ సొల్యూషన్ ఈజ్ అవర్ ప్రయారిటీ అన్నాడు కదా. ఇక్కడ అది ఇంతకుముందు తీసేశారు సార్ మీరు. ఇదే కదా. ఎస్, ఈ డివిజన్ మొత్తం తీసేస్తున్నాను నేను. ఈ డివిజన్లో మనం పెట్టుకుందాము కాంటాక్ట్ ఫామ్ అని పెట్టుకుందాం. రైట్ సైడ్ ఇక్కడ నేను లాగిన్ ఫామ్ రాసుకుంటాను. లాగిన్ ఫామ్ అనేది ఆల్రెడీ మనం కాంటాక్ట్ ఫామ్ అనేది ఒకటి ఉంది కాబట్టి, సో దీనిలో రో టు రో కాపీ చేసుకుంటాను నేను. రో నుంచి కాపీ చేసుకొని ఇక్కడ నేను పేస్ట్ చేసుకుంటాను. పేస్ట్ చేసుకొని మనకి ఏం కావాలి, యూజర్ నేమ్ పాస్వర్డ్ కావాలి కదా, రెండు ఉంటే సరిపోతుంది. సో నాకు పక్క పక్కన వస్తే మరి చిన్నగా అయిపోతుంది కాబట్టి నేను ఏం చేస్తాను, యూజర్ నేమ్ పాస్వర్డ్ను ఈ డివిజన్ తీసేసి ఈమెయిల్ లాగా రాస్తాను. ఇది యూ పెట్టుకుంటున్నా, ఇష్టం అది కదా. సో యూ నేమ్ ఇప్పుడు ఈ స్టెప్లో యూ నేమ్ అంటున్నాను. ఓకేనా. ఈ స్టెప్ PWD అంటున్నాను. సో బటన్ వచ్చేసి లాగిన్ బటన్. ఇప్పుడు డిజైన్ సెట్ అయిందా లేదా చెక్ చేసుకో. డిజైన్ సెట్ అయిపోయింది కదా.
అయిపోయింది. ఇది లాగిన్ ఫామ్ కాదు, అక్కడ లాగిన్ ఫామ్ రిజిస్టర్ ఫామ్. సరే, రిజిస్టర్ ఫామ్ కాదు, లాగిన్ ఫామ్. ఓకేనా? ఇప్పుడు చూడు, నీకు ఇది హోమ్ అంటే ఇదే పేజ్లో ఉంటుంది. లాగిన్ అంటే లాగిన్ పేజ్కి వచ్చేస్తున్నాము. రిజిస్టర్ అనగానే రిజిస్టర్కి వెళ్ళిపోతున్నాము. ఓకేనా? ఇక్కడ ఈ కంటెంట్ ఏమైనా మార్చుకోవాలి, కంపల్సరీగా కంటెంట్ అనేది మార్చుకోవాలి అకార్డింగ్ టు అవర్ ప్రాజెక్ట్. సో ఇక్కడ వరకు నువ్వు ప్రాక్టీస్ చేయి. ఓకే సరేనా? ఓకే, ఏం డౌట్స్ ఉంటే నాకు మెసేజ్ థ్యాంక్ యూ. ప్రాక్టీస్ చేయి. ఎంఎల్ కూడా చూడు, నువ్వు ఎంఎల్ ఏమైనా ప్రాజెక్ట్స్ చేసావా మెషిన్ లెర్నింగ్లో?